గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు విజయ్ రూపానీ బాధ్యతలు చేపట్టనున్నారు. వయోభారం కారణంగా పదవి నుంచి తప్పుకున్న ఆనందీబెన్ పటేల్ వారసుడిగా భాజపా శాసనసభాపక్షం రూపానీని ఎన్నుకుంది. ఈ మేరకు గాంధీనగర్లో పార్టీ శాసనసభ్యులతో చర్చలు జరిపిన కమల దళపతి అమిత్ షా రూపానీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేసులో చివరి వరకు పేరు వినిపించిన పటేల్ వర్గానికి చెందిన నితిన్ పటేల్కు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నారు. రిజర్వేషన్ల కోసం పటేళ్లు ఉద్యమిస్తున్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత నితిన్కు అవకాశం ఇస్తారని విస్తృత ప్రచారం జరిగినప్పటికీ చివరకు అమిత్ షా రూపానీ వైపే మొగ్గు చూపారు. పటేల్ ఉద్యమ నేపథ్యంలో నితిన్ పటేల్కు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు విజయ్ రూపానీ బాధ్యతలు చేపట్టనున్నారు. వయోభారం కారణంగా పదవి నుంచి తప్పుకున్న ఆనందీబెన్ పటేల్ వారసుడిగా భాజపా శాసనసభాపక్షం రూపానీని ఎన్నుకుంది. ఈ మేరకు గాంధీనగర్లో పార్టీ శాసనసభ్యులతో చర్చలు జరిపిన కమల దళపతి అమిత్ షా రూపానీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేసులో చివరి వరకు పేరు వినిపించిన పటేల్ వర్గానికి చెందిన నితిన్ పటేల్కు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నారు. రిజర్వేషన్ల కోసం పటేళ్లు ఉద్యమిస్తున్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత నితిన్కు అవకాశం ఇస్తారని విస్తృత ప్రచారం జరిగినప్పటికీ చివరకు అమిత్ షా రూపానీ వైపే మొగ్గు చూపారు. పటేల్ ఉద్యమ నేపథ్యంలో నితిన్ పటేల్కు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు విజయ్ రూపానీ బాధ్యతలు చేపట్టనున్నారు. వయోభారం కారణంగా పదవి నుంచి తప్పుకున్న ఆనందీబెన్ పటేల్ వారసుడిగా భాజపా శాసనసభాపక్షం రూపానీని ఎన్నుకుంది. ఈ మేరకు గాంధీనగర్లో పార్టీ శాసనసభ్యులతో చర్చలు జరిపిన కమల దళపతి అమిత్ షా రూపానీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేసులో చివరి వరకు పేరు వినిపించిన పటేల్ వర్గానికి చెందిన నితిన్ పటేల్కు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నారు. రిజర్వేషన్ల కోసం పటేళ్లు ఉద్యమిస్తున్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత నితిన్కు అవకాశం ఇస్తారని విస్తృత ప్రచారం జరిగినప్పటికీ చివరకు అమిత్ షా రూపానీ వైపే మొగ్గు చూపారు. పటేల్ ఉద్యమ నేపథ్యంలో నితిన్ పటేల్కు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు.